స్విమ్స్ కు అనుబంధంగా ఉన్న పద్మావతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 10 రూపాయలకే భోజనం అందిస్తామన్నారు. కింది స్థాయి ఉద్యోగులకు వేతనాల పెంపు, శ్రీలంకలో శ్రీవారి కళ్యాణం, తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం తదితర నిర్ణయాలు తీసుకున్నారు. స్విమ్స్ కు అనుబంధంగా ఉన్న పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, మానసిక వ్యాధులు, పీడియాట్రిక్స్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు జ్వరాలు, వాంతులు, విరేచనాలు లాంటి సాధారణ వ్యాధులకు కూడా ఇకపై ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులకు నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీలోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సొసైటీల్లోని సిబ్బందికి, వర్క్ కాంట్రాక్ట్ పరిధిలోని ఎఫ్ఎంఎస్, పారిశుద్ధ్య సిబ్బందికి, తిరుమలలోని ఉద్యోగుల క్యాంటీన్లో రాయితీపై అల్పాహారం, భోజనం సదుపాయం కల్పించేందుకు ఆమోదం. ఇప్పటి వరకు అన్నదానంలో కేవలం భక్తులకు మాత్రమే ఉండేది. ఇప్పుడున్న ఇలా దేవుడి సేవలో నిమగ్నమైనటువంటి వీళ్లకు కూడా అక్కడ దాదాపు 9,000 మంది ఉద్యోగస్తులకు కొండ మీద పనిచేసేటువంటి వాళ్లకు కూడా భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకోవటం.